హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా వ్లాగ్స్ అండ్ టిప్స్. ఈరోజు వచ్చేసి మరిన్ని యూస్ఫుల్ టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చేసి ఫస్ట్ టిప్ వచ్చేసండి, మామిడికాయలు పచ్చిగా ఉన్నవి పండ్లు చేయడానికి మనము ఎలాంటి కెమికల్ లేకుండా మన ఇంట్లోనే ఏ విధంగా పండ్లు చేసుకోవచ్చో ఇప్పుడైతే చూద్దామండి. ఫస్ట్ ఒక అట్టపెట్ట అనేది తీసుకోవాలండి. ఇట్లాంటిది క్లోజ్గా ఉన్నది, 4 వైపులా ఉన్నది తీసుకోవాలన్నమాట. తీసుకొని అందులో ఒక న్యూస్ పేపర్ పరిచి ఇంకా ఆనియన్స్ ఉంటాయి కదండి, పెద్ద పెద్ద ఆనియన్స్, అవి కూడా అన్నీ వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఆనియన్స్ వేసుకొని ఆ ఆనియన్స్ మధ్యలో మనము పచ్చి మామిడికాయలు పెట్టుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మనము మామిడికాయల్ని మాగబెట్టడానికి కెమికల్ అన్నీ యూజ్ చేస్తూ ఉంటాం కదండి. బయట కూడా అసలు ఏవేవో కెమికల్స్ వేస్తూ ఉంటారు. అదంతా హైజీనిక్ కాదండి, అన్హైజీనిక్ అన్నమాట. ఈ విధంగా ఇంట్లోనే హైజీనిక్గా మనము మామిడి పళ్ళుని మాగబెట్టుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా అన్ని కాయలు అట్టపెట్టలో పెట్టేసిన తర్వాత న్యూస్ పేపర్తో పైన క్లోజ్ చేసేసి ఏదైనా కబోర్డ్లో పెట్టేసి ఈ విధంగా క్లోజ్ చేసేయాలండి. 3 రోజుల తర్వాత చూడండి మనకైతే పండ్లు అయిపోతాయి అన్నమాట. ఈ వీడియో ట్రై చేయండి, యూజ్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి, ప్లాస్టిక్ కప్స్ అయితే 4 కప్స్ తీసుకోవాలండి. ఈ విధంగా 4 కప్స్ తీసుకున్న తర్వాత 4 కప్పుల్లో కొంచెం కొంచెం వెనిగర్ అయితే వేసుకోవాలండి. వెనిగర్ వేసుకున్న తర్వాత అలాగే బేకింగ్ పౌడర్ కానీ వంట సోడా కానీ ఈ కప్స్లో అయితే 4 కప్పులు కొంచెం కొంచెం వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత హాట్ వాటర్ యాడ్ చేయాలండి. 4 కప్పుల్లో హాట్ వాటర్ అనేది యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేసిన తర్వాత మనము బ్రషెస్ ఉంటాయి కదండి, అవి మనము 15 డేస్కి ఒకసారి కానీ వీక్లీ వన్స్ కానీ ఈ విధంగా పెట్టేయాలండి. ఒక 10 నిమిషాలు కానీ పెట్టేసామనుకోండి, ఆ బ్రషెస్లో ఉన్న జెమ్స్, కంటికి కనిపించని బ్యాక్టీరియా అంతా చనిపోతుందండి. అంతేకాకుండా బ్రషెస్ కూడా మనకి క్లీన్గా ఉంటాయి అన్నమాట. ఇందులో వెనిగర్ ఇంకా వంట సోడా కానీ బేకింగ్ సోడా ఏదో ఒకటి యాడ్ చేసాం కదండి, అది మనకి క్లీనింగ్ కూడా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇంకా బ్యాక్టీరియా అయితే ఈ హాట్ వాటర్ వల్ల చనిపోతుంది. ట్రై చేయండి, ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. మరొక టిప్ వచ్చేసండి, ఇది వచ్చేసి రసగుండ్లు ఉంటాయి కదండి, దాని పౌడర్ అనమాట. ఇంగ్లీష్లో ఇంకా దీన్ని నాప్థలిన్ బాల్ అంటారు కదా, అది ఒక్కటి తీసుకొని మనం పౌడర్లా చేసుకొని ఒక చిన్న బౌల్లో దేంట్లోనే వేసుకోవాలండి. దాని తర్వాత ఒక స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడర్ కానీ వంట సోడా కానీ కొంచెం యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత కొంచెం కారం కూడా యాడ్ చేసి ఈ 3 బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసిన తర్వాత ఈ పౌడర్ని మనము వాష్ బేసిన్ దగ్గర కానీ సింక్లో కానీ నైట్ టైము ఈ హోల్స్ దగ్గర కానీ కొంచెం చల్లుకున్నాం అనుకోండి, అందులో నుంచి కాక్రోచెస్ అనేటివి రావండి. అంతేకాకుండా అక్కడ వచ్చేసి ఇంకా చిన్న చిన్న ఈగలు, దోమలు ఇవన్నీ తిరుగుతూ ఉంటాయండి. ఇదంతా హైజీనిక్ అయితే కాదనమాట, అన్హైజీనిక్ అవుతుంది. మనము తరచూ ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి నీట్గా పెట్టుకోవాలి. ఇంకా ఇదే మనము సింక్లో కూడా కొంచెం అయితే వేసుకోవాలండి. ఈ విధంగా అన్ని పాత్రలన్నీ క్లీన్ చేసేసిన తర్వాత నైట్లో కొంచెం ఇది కానీ చల్లుకున్నాం అనుకోండి, ఆ ప్లేస్లో నుంచి మనకి దోమలు, కాక్రోచెస్ ఇలాంటివన్నీ రాకుండా ఉంటాయి. ట్రై చేయండి, ఈ టిప్ కూడా బాగా యూజ్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి, టీ వడగట్టే గరిట. మనం ఈ విధంగా ఇలా పెట్టుకుంటూ ఉన్నప్పుడైతే జారి కింద పడిపోతూ ఉంటుందండి. ఏదైనా వడగొట్టుకునేటప్పుడైతే ఇంకా ఆ బౌల్లోనే పడిపోతుందన్నమాట. అలా పడిపోకుండా ఉండాలి అంటే దీనికి మనము ఒక స్పూన్ అయితే పెట్టుకోవాలండి. ఫోర్క్ స్పూన్ ఉంటుంది కదా, అది తగిలించుకున్నాం అనుకోండి ఆ బ్యాక్ సైడు, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తాను చూడండి. ఫోర్క్ స్పూన్కి మనకి 4 టీత్లా ఉంటాయి కదండి, దాన్ని వచ్చేసి దీనికి గట్టిగా పెట్టేయాలి. ఈ విధంగా పెట్టేసి ప్రెస్ చేసినా కూడా చూడండి పడట్లేదన్నమాట, స్ట్రాంగ్గా ఉంటుంది. ఇంకా మనం ఏదైనా వడగట్టేటప్పుడు అయితే బౌల్లోకి పడిపోకుండా నీట్గా ఉంటుందండి. ఈ విధంగా ట్రై చేయండి, యూజ్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి, మనము ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ నెయ్యి అనేది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారండి. అలా ఎక్కువగా మనం తెచ్చుకున్నప్పుడు ఆ నెయ్యి నుంచి ఒక్కొక్కసారి మనకి బ్యాడ్ స్మెల్ వస్తుంది. అంతేకాకుండా ఫంగస్ కూడా ఏర్పడుతుందండి. అలా ఏర్పడకుండా ఉండాలి అంటే ఇందులో చిటికెడు సాల్ట్ అనేది యాడ్ చేయాలండి. సాల్ట్ యాడ్ చేసి దీన్నైతే ఆ నెయ్యిలో బాగా కరిగిపోయేంత వరకు బాగా మిక్స్ చేయాలన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల నెయ్యి అనేది స్మెల్ రాదు, అంతేకాకుండా ఫంగస్ కూడా ఏర్పడదండి. ట్రై చేయండి, ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరికేను. మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి, రాత్రి సమయంలో అందరూ ఆడవాళ్ళు పాత్రలన్నీ కడిగేసి ఇలా ఒక స్టీల్ స్టాండ్లో కానీ ఇలా పెట్టేస్తూ ఉంటాం కదా పాత్రలు. అలా పెట్టేసినప్పుడు
కాక్రోచెస్ నైట్ టైంలోనే కదండి కిచెన్లో అంతా తిరుగుతూ ఉంటాయి. అలా తిరుగుతూ ఈ పాత్రల పైన కూడా వచ్చి తిరుగుతాయండి. ఇది వచ్చేసి అన్హైజెనిక్ అన్నమాట. ఇలా తిరిగిన వాటిని మనం అలాగే ఒక్కొక్కసారి యూజ్ చేస్తూ ఉంటాము పాత్రలని. అలా అవ్వకుండా ఉండాలి అంటే మనం రాత్రిలో ఈ విధంగా కడిగేసిన పాత్రల పైన క్లాత్ కానీ మూసిపెట్టేసి పడుకున్నాం అనుకోండి, నీట్గా ఉంటాయి. ఇంకా బొద్దింకలు బల్లులు అయితే తిరగకుండా ఉంటాయండి. ఇలాంటి చిన్న చిన్న టిప్సే అండి మనకి హెల్త్కి ఎంతో ఉపయోగము. ట్రై చేయండి, ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుంది. మరొక టిప్ వచ్చేసండి, ఒక్కొక్కసారి మనము ఆయిల్ వేసిన కాసేపటికే పూరి అనేది వేస్తూ ఉంటామండి. అలా వేయడం వల్ల పూరి అనేది మనకి అంతగా పొంగుతూ రాదండి. అదొకలాగా ఉంటుందన్నమాట. ఫస్ట్ పూరి మనమైతే తినము, పక్కన పడేస్తామన్నమాట. అలా చేయకుండా ఆయిల్ వేసిన తర్వాత ఆ చపాతీ కర్రని ఆయిల్లో పెట్టి చూడండి. ఇలా నురగలు వస్తూ ఉంది అంటే మనకి ఆయిల్ వేడెక్కినట్టు అనమాట. ఇప్పుడు కానీ మనం పూరి అనేది వేసుకున్నాం అనుకోండి, బాగా పొంగుతూ కాలుతూ వస్తుందన్నమాట. ఇలా కాలిన ఈ పూరీలు రుచిగా కూడా ఉంటాయన్నమాట. ట్రై చేయండి, ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. చూసారా మన పూరీలు ఎంత బాగున్నాయో. ఈ టిప్ కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి, ఏదైనా సరే మీరు యూస్ చేసే కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదండి, ఆ కుకింగ్ ఆయిల్ కొంచెము ఒక గ్లాస్లోకి వేసుకోండి. వేసుకున్న తర్వాత అందులో ఒక తెల్లుల్లిపాయ పొట్టు తీసింది ఆ ఆయిల్లో అయితే మనం వేసుకొని కాసేపు అయితే వదిలేయాలన్నమాట. కాసేపు వదిలేసిన తర్వాత ఈ తెల్లగడ్డని చూస్తే మనము అది ఎల్లో కలర్లో మారిపోతుంది. అలా ఎల్లో కలర్లో మారిపోయింది అంటే మన కుకింగ్ ఆయిల్ మంచిది కాదు అన్నట్లు మీనింగ్ అనమాట. ఇది ఒరిజినల్ ఆయిల్ కాదన్నట్లండి, డూప్లికేట్ అనమాట. ఎల్లో కలర్లో మారిపోతే ఇలా వైట్గానే ఉంది అనుకుంటే ఇది వచ్చేసి ఒరిజినల్ ఆయిల్ అనమాట. ఇలా మన కుకింగ్ ఆయిల్ని మనము టెస్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే మార్కెట్ నుంచి ఆయిల్ తీసుకొచ్చిన వెంటనే ఈ విధంగా టెస్ట్ చేసుకోండి, యూజ్ అవుతుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి, సూదిలోకి దారం ఎక్కించడానికి గంటలు పడుతుందండి మనకి. అంత కష్టపడిపోతూ ఉంటాము. అంతేకాకుండా వయసు పైబడిన వాళ్ళు కూడా సూదిలో దారం ఎక్కియాలి అంటే చాలా కష్టపడిపోతుంటారండి. ఈ టిప్పు కానీ చూసారంటే అరే సూదిలోకి దారం ఎక్కించడం ఇంత సులభమా అని మీరు అనుకుంటారు. ఏదైనా సరే అండి, పాత కీ అనేది మన ఇంట్లో ఉండనే ఉంటుందండి. ఆ కీ ఒకటి తీసుకోండి. దాని తర్వాత ప్లాస్టిక్ది చీపురు పుల్ల ఉంటుంది కదండి, ఆ చీపురు పుల్ల నుంచి ఒక పూస అంటే ఒక దారం లాంటిది తీసుకోండి. ఇలా దారం లాంటిది తీసుకొని యూ షేప్లో పెట్టేసుకొని ఇట్లా కీస్కి టేప్ వేసి చుట్టేయాలన్నమాట. పైకి అయితే మనకి కొంచెము యూ షేప్ లాగా ఉండాలండి. దాని తర్వాత కింద వైపు ఇలా టేప్తో అయితే చుట్టేయాలి. ఇలా యూ షేప్లో ఉన్న దాంట్లో అయితే మనము సూదిని పెట్టేయాలండి. సూదిని పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఆ యూ షేప్లో ఉన్న ఆ పరకు పుల్లది ఇది ఉంది కదండి ప్లాస్టిక్ది, దాంట్లో అయితే మనం దారం పెట్టేయాలి. దారం పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా సూజిని అయితే పైకిలా అంటే సరిపోతుందండి. ఈజీగా మనము సూదిలోకి దారం ఎక్కించేసుకోవచ్చు. మన ఇంట్లో ఇలాంటి టూల్ ఒకటి ఉంటే చాలు, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మనము సూదిలోకి దారం ఎక్కించుకోవచ్చు. ట్రై చేయండి. మరొక టిప్ వచ్చేసండి, పెరుగు ఎప్పుడైనా సరే మనకి పుల్లగా అయిపోయింది అని అనుకుంటూ ఉంటాము. అంతేకాకుండా ఆ పుల్లని పెరుగుని మనమైతే పడేస్తాం కూడా అంత పుల్లగా తినలేక. అలాంటప్పుడు ఒక చిన్న కొబ్బరి ముక్క ఈ పెరుగులో వేయండి, పులుపు అనేది ఉండదన్నమాట. పెరుగు పచ్చి కొబ్బరి అయితే వేయాలండి లోపలికి. ఇలా కొబ్బరి మొక్క పెట్టేస్తే ఆ పులుపునంతా కొబ్బరి మొక్క అబ్జర్వ్ చేసుకుంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి.